తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో జరుగుతున్న మహానవావరణ హోమం పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయదుర్గ అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించి పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారుల భక్తి గీతాలు, భరతనాట్యం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈరోజు యాగం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా బాగుండాలి, వరదలు అలాగే ఏదైనా కరువు కాటకాలు రాకుండా ఈ యొక్క రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించాలి అనేటువంటి సదుద్దేశంతో మా సునీల్ స్వామి గారు ఈరోజు ఇక్కడ యాగాన్ని చేశారు. చాలా సంతోషం. గూడూరు నియోజకవర్గ ప్రజలందరి కోసం కూడా ఆయన ఈరోజు యాగం నిర్వహించారు. అంటే అందరూ కూడా బాగుండాలి, అందులో నేను ఉన్నానటువంటి తాత్పర్యంతో మా సునీల్ గారు ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ యొక్క యాగాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఇంకొక మంచి విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ కాలనీలో, మత్స్యకారుల కాలనీలో ఇలాంటి యాగాలు ఎవ్వరు కూడా ఖర్చుకి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా సునీల్ స్వామి గారిని సంప్రదిస్తే నేరుగా వచ్చి అక్కడ వాళ్ళ డబ్బులతో అక్కడ ఈ యొక్క యాగాలు చేసి అలాగే అక్కడ ఉన్నటువంటి తీర్థ ప్రసాదాలు అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా ఇచ్చి అలాగే ఆ యొక్క గ్రామంలో కానీ ఆ యొక్క హరిజన వాళ్ళలో కానీ అరుణుత వాళ్ళలో కానీ మత్స్యకార కాలనీలో కానీ ఇటువంటి యాగాలు చేసేందుకు ఎప్పుడు కూడా మా సునీల్ స్వామి గారు ముందుంటారని తెలియజేస్తూ ఆయన ఎప్పుడు కూడా ప్రజల యొక్క బాగోగులు, ప్రజల హితాన్ని కోరుకునేటువంటి మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మన గూడూరులో ఉన్నాం కూడా మనందరి యొక్క అదృష్టంగా మనందరూ అనుకోవాల్సినటువంటి విషయం ఉందని తెలియజేస్తూ ఆ వ్యక్తికి ఆ భగవంతుడు మా సునీల్ స్వామి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇండిగా 100 ఏళ్ళు బతకాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఇలాంటి యాగాలు ఇప్పుడు 700 అయినాయి, ఇంకా కూడా 1000 దానిపై కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మా సునీల్ స్వామి గారిని కోరుకుంటూ పేదల కాలనీలో ఇలాంటి యాగాలు చేస్తున్నటువంటి మా సునీల్ స్వామి గారికి మనస్ఫూర్తిగా ఒక శాసనసభ్యుడిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కూటమి నాయకులతో కలిసి కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లో చెత్తా చెదారాలు శుభ్రం చేశారు. ముందుగా పంతం నానాజీ టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బీచ్ ని శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, నలుకుర్తి వెంకటేశ్వరరావు, కటకంశెట్టి ప్రభాకర్, పెంకే శ్రీనివాస్ బాబా, బీజేపీ నాయకులు చిలుకూరి రామ్ కుమార్, రంబాల వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు, ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
పెద్ద ఎత్తున కాకినాడ రూరల్ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూడా ఇవాళ తెలియజేస్తా ఉంది. ఇవాళ ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పూట ప్రతి గ్రామంలో కూడా వందలాది మొక్కలు నాటాలని అనుకున్న కార్యక్రమాలు పొద్దున్నుంచి కూడా మా జన సైనికులు అయితే అవ్వచ్చు, తెలుగుదేశం నాయకులు అయితే అవ్వచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు అయితే అవ్వచ్చు, అన్ని గ్రామాల్లోని ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఏదైతే ఆయన కోరుకుంటున్నారో అదే విధంగా చేసుకుంటూ వెళ్తాం. ఇవాళ రాష్ట్రంలో వరదలు పూర్తిగా ముంచెత్తున్నాయి. మనకి 6 జిల్లాల్లో వరదలు పెద్ద ఎత్తున్నాయి. అదృష్టవశాత్తు మన తూర్పుగోదావరి జిల్లా అందులో లేదు. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 2 రోజులుగా రాత్రి అయితే 3 గంటల దాకా కూడా 4 గంటల దాకా కూడా ఆయన అదే పని మీద తిరుగుతూ ఉన్నారు. అక్కడ ఆ నాయకుడు అక్కడ తిరుగుతుంటే ఇక్కడ మనం ఉత్సాహాలు చేసుకోవడం సరికాదు. కాబట్టి మనం క్లుప్తంగానే ఇవాళ అన్ని ముగించుకుందాం అన్న ఉద్దేశంతో చిన్న కేక్ కటింగ్ ఒక కార్యక్రమం పెట్టి అక్కడితో క్లోజ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లాకు వచ్చారు. ఖచ్చితంగా ఈ జిల్లా పెద్ద ఎత్తున డెవలప్ పోతా ఉంది. పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత ఉంది. ఆ యువత అందరికి కూడా రేపు వచ్చి ఉద్యోగాలు రావాలా. అలాగే రాజకీయంగా కూడా నిరుద్యోగ నాయకులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మంచి పదవులు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ బీచ్ చాలా సౌందర్యంగా తీర్చిదిద్దాలంటే పక్కనే ఆనుకున్నటువంటి సూర్యారావుపేట గ్రామం ఉంది. ఆ సూర్యారావుపేట గ్రామంలో అన్రెస్ట్ ఉండకూడదు. ఆ గ్రామంలో అన్రెస్ట్ ఉండకుండా ఉండాలంటే ఆ ఊరిని మనం బాగా అందంగా డెవలప్ చేయాలి. ఆ ఊరిని ఉన్న నిరుద్యోగ యువతకు ప్రతి చోట కూడా ఉద్యోగాలు ఇప్పించాలి. రేపొద్దుట ఇక్కడ జరగబోయే డెవలప్మెంట్ లో బీచ్ డెవలప్మెంట్ లో కూడా వాళ్ళందరికీ ఉపాధి కలిగించాలి. ఇటువంటి కార్యక్రమాలు అన్ని జరిగిన రోజే ఈ బీచ్ అందంగా తయారవుతుంది, శుభ్రంగా. దాని వెనకాల ఒకటి ఖచ్చితంగా ఈ సత్యం దాగుంది. అన్ని కూడా చేయించి దాంతోపాటు బీచ్ కూడా కార్యక్రమం పూర్తి చేస్తాం. ఇవాళ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరూ భారతీయ జనతా పార్టీ నాయకులు అయితేనే, జనసేన నాయకులు అయితేనేటి, తెలుగుదేశం నాయకులు అయితే అందరి వల్ల, అలాగే కార్యకర్తలు అయితేనేటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారి తరఫున. పవన్ కళ్యాణ్ గారు మరో పుట్టినరోజు నాటికి ఈ బీచ్ ఒక డెవలప్మెంట్ పూర్తి అవ్వాలని చెప్పి ఒక అడుగు ముందుకి డెవలప్మెంట్ జరగాలని చెప్పి రాబోయే 4 ఏళ్ళలో పూర్తిగా అవ్వాలి. ఫస్ట్ వచ్చే సంవత్సరానికి బాగా జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎమర్జెన్సీ సినిమాపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ లో సిక్కు సమాజ్ ఆందోళనకు దిగారు. గౌలీగూడ సెంట్రల్ గురుద్వారా సాహిబ్ వద్ద కంగనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతు సంఘం నాయకులపై ఎమర్జెన్సీ సినిమా పట్ల ఆమె అనుచితంగా మాట్లాడారని మండిపడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృష్ణానది చరిత్రలోనే ఇది రికార్డు ఫ్లడ్. వరదలతో అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదన్న మంత్రి నిమ్మల. టీడీపీ జనసేన కార్యకర్తలు పేర్ని నాని కారుపై రాళ్లు రువ్వారు. వరద బాధితులకు సాయం చేయాల్సిన సమయంలో ఇటువంటి దాడులు చేయడమేంటని నిలదీసిన మాజీ మంత్రి అంబటి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతినే పూజిద్దాం. ప్రజలకు ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పిలుపు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.